టైం రావటం, మన టైం వచ్చేదాకా వేచి ఉండడం. ఈలోపు మన పని మనం చేసుకుంటా ఉండటం. ఈ టైం ఇలాగే రావాలి అని ఆశించి మనం ఎప్పుడు పరుగులు పెట్టినా గూడా, అది రానప్పుడు మన సైకలాజికల్ ప్రెషర్ అవుతుంది. వచ్చినప్పుడు నిరూపించుకోవడం ముఖ్యం. నరేంద్ర మోడీ సాధించింది అదే. తన చిన్నతనం నుంచి తిరగటమా, లేకపోతే తను టీలే అమ్మారా, లేకపోతే తన జీవనం అంతా గూడా ఒక సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వివాహం చేసుకున్న తర్వాత కూడా వివాహ బంధం, ఆ బాధ్యతల కంటే కూడా ఏదో కావాలి అన్నటువంటి తపనతో దేశమంతా తిరిగేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత తను ఒక ఏదైతే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి కార్యకలాపాల్లో ప్రారంభం, అది పెరుగుతా రావటం ఒక ఎత్తైతే, తర్వాత పార్టీ కార్యాలయపు ఇన్ఛార్జిగా అక్కడికి పంపించబడటం, గుజరాత్లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయానికి అక్కడి నుంచి చూస్తే చకచకా మారినటువంటి, అప్పటిదాకా ఒక సాధారణ వ్యక్తి, ఈవెన్ పార్టీ కార్యాలయంలో కూడా ఒక సాధారణ కార్యకర్త అంతే. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీ పతనమయ్యే పరిస్థితుల్లో గెలిపించుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ తీవ్రమైనటువంటి సంక్షోభం ఎదురైతే, ఏది అనేక మంది జనం ప్రాణాలు కోల్పోయినటువంటి గోద్రా తరహా ఇన్సిడెంట్ తర్వాతన కూడా మళ్ళీ ప్రజల చేత ఎన్నిక కాబడ్డారు. అలాగే ప్రధానమంత్రిగాను ప్రజల చేత, దేశ ప్రజలందరి చేత ఆమోదించబడ్డారు. ఇవాళ ప్రపంచ ప్రజల చేత ఆమోదించబడుతున్నారు. 78% పబ్లిక్ ఆయన్ని నాయకుడిగా అలాంటి వాడు ఉండాలని కోరుకుంటున్నారు. అనేక చిన్న దేశాల్లో అయితే నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఇవన్నీ అంతకుముందు సాధ్యం కాదు. కానీ తన పరుగు ఒక్కసారి ఈ పరుగులోకి అడుగుపెట్టాక వెనుతిరిగింది లేదు, వెన్ను చూపింది లేదు. అమెరికా అధ్యక్షుడైనా సరే తనకి తాను దిగొచ్చి ఫోన్ చేసే పరిస్థితికి తెచ్చుకున్నారు. పాకిస్తాన్కి నిద్ర పట్టనియట్లేదు. అలాగే దేశంలోనే కాదు, ప్రపంచ ఉగ్రవాద సంస్థలకి కొరకరాని కొయ్యగా మారి నక్సలైట్లకి నిద్దట్లో కూడా కళ్ళ గుర్తుకొస్తున్నటువంటి పరిస్థితి. అది నరేంద్ర మోడీ సాధించినటువంటిది. ప్రపంచ చరిత్రలో ఇట్లాగా సాధించిన వ్యక్తి ఎక్కడా కనిపించట్లేదు. పుట్టినరోజు నాడు అదే అందరూ గుర్తు చేసుకుంటున్నారు.